వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము మిక్స్డ్ పప్పు చేస్తున్నామండి. ఇక్కడ నేను మినపప్పు తీసుకున్నానండి. మినపప్పు, తర్వాత కందిపప్పు, నెక్స్ట్ పెసరపప్పు, అలాగే శనగపప్పు, అలాగే రెడ్ కలర్ పప్పు, అలాగే పెసరపప్పులోని ఎల్లో కలర్ ఉంటుంది కదండి, ఆ పప్పు. సో ఈరోజు మిక్స్డ్ పప్పు ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. సో ఈ పప్పు అంతా కూడా నేను ఫస్ట్ వాష్ చేసుకొని ఒక 1 అవర్ పాటు నానబెట్టానండి. నెక్స్ట్ ఇక్కడ నేను 3 మీడియం సైజ్ టొమాటో తీసుకున్నానండి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ అండి, అలాగే కొంచెం చింతపండు అండి, నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండి, నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ టేస్టీ సాల్ట్ అండి, నెక్స్ట్ టేస్ట్కి సరిపడా నార్మల్ సాల్ట్ అండి. నెక్స్ట్ మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి. నెక్స్ట్ 5 విజిల్స్ తర్వాత పప్పు అంతా కుక్ అయిందండి. పప్పు చల్లబడిన తర్వాత నెక్స్ట్ ఇలా ఒక మ్యాషనర్ తీసుకొని పప్పు అంతా కూడా ఇలా మ్యాచ్ చేసుకోవాలండి. చూడండి, పప్పు అంతా కూడా ఇలా మ్యాచ్ చేసుకోవాలండి, ఇలా వచ్చేటట్టు. నెక్స్ట్ పప్పులోకి నేను తాలింపు పెడుతున్నానండి. ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆవాలండి, నెక్స్ట్ శనగపప్పు, నెక్స్ట్ జీలకర్ర, నెక్స్ట్ గార్లిక్, ఆనియన్, కర్రీ లీవ్స్ అండి. నెక్స్ట్ ఇవన్నీ కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ రెడ్ చిల్లీ అండి. రెడ్ చిల్లీ నేను ఫస్ట్ వేయలేదండి. ఫస్ట్ వేస్తే రెడ్ చిల్లీ అనేది మాడిపోతుంది అనమాట. సో అందుకని తాలింపు కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసానండి. తాలింపు అనేది మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే మాడిపోతుంది అనమాట. సో ఆల్రెడీ మనకు తాలింపు ఫ్రై అయిందండి. నెక్స్ట్ పప్పు యాడ్ చేస్తున్నానండి. పప్పు యాడ్ చేసిన తర్వాత మరొకసారి అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. తాలింపు అంతా కూడా పప్పులోకి కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. పప్పు అంతా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే తాలింపు పెట్టాం కదా, తాలింపు అంతా కూడా పప్పులోకి కలుసుకుంటుంది అనమాట. నెక్స్ట్ 2 మినిట్స్ తర్వాత ఫైనలీ నేను లైట్గా కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మరొకసారి పప్పు అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. సో మనకు పప్పు అయితే రెడీ అయిందండి. చూడండి ఎంత టిక్కీగా ఎంత బాగా వచ్చిందో పప్పు. మిక్స్డ్ పప్పు అనేది చాలా బాగా వచ్చిందండి. చూడండి. సో మిక్స్డ్ పప్పు రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.